ఈ పరలోకపు మన్నాను మనం తీసుకుని ఇది దేవుడు తినుటకు మీకు ఇచ్చినటువంటి ఆహారం అని చెప్పి రాయబడి ఉంది. ఇప్పుడు నిర్గమకాండం 16:16లో ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆహారం. దేవుడు మీకు ఇచ్చినటువంటి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆహారం ఇదే. ఈ కొండెండా ఉన్నటువంటి ఆహారం కాదు మనకు కావాల్సింది. అది శరీరానికి తినాలి, ఓకే, ఎంతవరకునో. కానీ మరి డైలీ బ్రెడ్ అన్నారు కాబట్టి దినము ఈ యొక్క వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వాక్యం అందుకే దేవదాసయ్య గారు మరి చక్కని పద్యం రాశారు. చాలాసార్లు మీకు చెప్పాను, మరి ఒకసారి చెప్తున్నానని విసుగుదల చెందొద్దు. అందుకే ఏమన్నారంటే వాక్యమును గురించినటువంటి పద్యం ఉందను, ఇది అనుదిన ఆహారం అన్నారనమాట. ఇది అనుదిన ఆహారము, అనుదిన ఔషధము, అనుదిన దీపము, అనుదిన జీవము అన్నారు. ఈ వాక్యమును పఠించాలి దినదినము కూడా. పఠిస్తే కనుక నీకు ఆహారం కావాలా, ఫ్రెష్ ఆహారమే నీకు వస్తుంది. ఔషధమా, ఇది ఔషధం. ఈ వాక్యమే మనకు మందు అయ్యి ఉన్నది. మూడోది ఏంటంటే ఈ వాక్యమే మనకి జ్యోతి అయ్యి ఉన్నది, మార్గం చూపించేటటువంటి ఒక వెలుగు అయ్యి ఉన్నది, దారి చూపించేటటువంటి ఒక బాట చూపించేటటువంటి ఒక వెలుగై ఉన్నదని. వాక్యమే వెలుగై ఉన్నది. అలాగే వాక్యమే మనకి ఏమైనదంటే జీవమై ఉన్నది, నిత్యము నిరంతరము కూడా. కనుక తినటానికి ఆహారముగాను, మందు వేసుకునేటువంటి ఔషధముగాను, మరి మన జీవితాన్ని నిలబెట్టేటటువంటి దారి చూపించేటటువంటి ఒక దీపముగాను, అలాగే మనకి జీవం పోసి అనేక మందికి జీవం పోసేటటువంటి వారముగా మనల్ని చేసేటటువంటి పరిస్థితి. అందుకే ఇట్టి వాక్యాన్ని దినదినము కూడా చదవవలసినటువంటి వారమైనాం. ఈ దినదినము ఈ వాక్యం చదివితే కనుక మనల్ని ప్రక్షాళన చేస్తూ ఉంది. ఈ వాక్యం మనలోనికి వెళ్ళి మనలో ఉండేటటువంటి అవలక్షణాలు ఏవైనా ఉంటే కనుక, దేవునికి అయిష్టమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పటాపంచలైపోవడానికి అవకాశం కలిగించేటటువంటి విషయం అని బైబిల్ గ్రంథముల గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో కూడా ఒక రకమైనటువంటి దేవుడు చెప్పుడు ఒక కొలత, మన్నా అనేటటువంటిది ఒక కొలతగా ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ 16:18 కూడా ఏమని ఉందంటే, వారు ఓమెరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకుని వారికి తక్కువ కాలేదు. కనుక ఈ యొక్క ఆహారం నిన్నగాక మొన్నొచ్చి ఎంత వాక్యం చెప్తుంది ఏటివిడి, నిన్నగాక మొన్న చితనేంటి ఎంతలా వాక్యంలో మర్మాలు చెప్తున్నారు. అవును, దేవునికి ఇష్టమైతే కనుక పరిశుద్ధాత్మ శక్తినిచ్చి వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటటువంటి మర్మాలు బయలుపరిచేటువంటి పరిస్థితులు వారికి ఇచ్చి వారి చేత కూడా దేవుడు వాక్యాన్ని చెప్పించుకుంటూ ఉంటాడు. కనుక నిన్నగాక మొన్న వచ్చిన ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉన్నారు అనేటువంటి తత్వం కాదు. దేవునికి ఇష్టమైతే కనుక ఎవరి చేత ఏ వాక్య మర్మాలు తెలియచేయాలో వారి చేత తెలియచేస్తూ ఉంటారు. అది దేవుని ఇష్టం. ఈ వాక్యము దేవుడై ఉన్నారు కాబట్టి, ఈ వాక్యం దేవునిది కాబట్టి, దేవుని వాక్యం ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా మర్మాలు బయలుపరిచేటటువంటి విధానంలో ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఎక్కువ కూర్చుకున్నారా తక్కువ కూర్చుకున్నారా కాదు. ఆ రోజు ఆహారం నువ్వు తీసుకుంటే కనుక నీకు పుష్కలమైనటువంటి సమృద్ధికరమైనటువంటి ఆహారం నీకు దేవుడు ఇస్తారనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక కడుపు నిండానే తింటాం కానీ ఎక్కువ తినలేం కదా. ఆయన ఒక కొలత నిర్మాణం చేశాడు కదా, ఒక కొలత ఏర్పాటు చేశారు కదా. ఒక ఓమెరు అంటే ఒక స్వాలడు, ఇంచుమించులో స్వాలడు. ఈ దాని గురించి కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే ఓమెరు అన్నారు కదా, యాపాలో దశంభాగం అన్నారు. ఈ యాపాలో దశంభాగం అంటే దాని కొలతలో వేసుకుంటే కనుక మరి 5 స్వాలలు అయ్యిందనమాట. కనుక ఒక స్వాలడు ఈ యాపాలో ఓమెరు అనేటువంటిది యాపాలో దశంభాగం అన్నారు కనుక స్వాలడు అని చెప్పినటువంటి మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇక ఇది విస్తారమైనటువంటి మరి ఈ బోధలు మీకు నేను చెప్పాను అనుకోండి, నిద్ర వస్తుంది, మీకు విసుపు వస్తుంది మీకు. కనుక అదును పదును చూడాలని జోనాథన్ అయ్య గారు కూడా ఏమనేవారంటే, అదును పదును చూసి వాక్యం చెప్పాలి ఇతరులకి. వాళ్ళు విసిపించేటువంటి పరిస్థితి చేయకూడదు. మనము వాళ్ళు వినేటటువంటి మనసు ఉందో లేదో మనం గ్రహించుకున్నప్పుడు ఆ వాక్య విత్తనాన్ని మనం చల్లితే అది ప్రతిఫలం వస్తుందని చెప్పేవారు. కనుక వాక్యము విస్తారంగా నేను చెప్పేస్తే కనుక అది విస్తారంగా చెప్పినప్పటికీ వినేటువంటి వారికి వెగటగా ఉంటుందన్నమాట. అందుకని అదును పదును చూసి వారికి అవసరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క వాక్య వర్తమానాన్ని అందించవలసినటువంటి వారమైన. కనుక మనము మరి ఎక్కువ సమయం కాదు కావాల్సింది, తక్కువ సమయంలో ఎక్కువ వర్తమానం అందించేటువంటి పరిస్థితి మనం నేర్చుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ వర్తమానం, ఎక్కువగా దేవుని మీద ఆనుకునేటువంటి మాటలు మనము వారికి చెప్పవలసినటువంటి వారమైన.
కనుక ఎక్కువ గంటల తరబడి చెప్పేద్దాం అనేటటువంటి మాట కదా. అందుకే ఎక్కువగా కూర్చుకున్న వారికి ఎక్కువ లేదు, తక్కువ కూర్చున్న వారికి తక్కువ లేదు. కనుక తక్కువ సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వారు ఎక్కువ గ్రహించుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వారికి వాక్య వర్తమానం అందించినట్లయితే వారు స్వీకరించగలుగుతారు. కనుక వారికి విసుగు కలిగించే పరిస్థితులు మనం ఏమీ చేయటానికి వీల్లేదు. వినేటటువంటి వారికి వారు వినటానికి సిద్ధంగా ఉన్నారంటే గనక మనం ఎంతైనా బోధించగలుగుతాం. వారు విసుగుతో ఉన్నారనుకో వారికి వేస్టే, మనకి వేస్టే. వారు వినరు, సరైనటువంటి మార్గంలో మనస్సుతో వారు వినరు. కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే మనం చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఫలభరితముగా మారవలసి ఉన్నది. ఫలభరితం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాము, ఈ వాక్యం వారి యొక్క మనసులో ముద్రించుకొని ఆ చొప్పున వారి యొక్క జీవితంలో నడుచుకోవడానికి అదే మాట ఇదిగో పలానా చోట నేను ఇలా విన్నాను అమ్మ ఇలాగంట కదా అనేటటువంటి మాట మరి ఇంకొకరికి కూడా చెప్పడానికి వీలవుతుంది. అందుకే ఒక మాట నేను చెప్తూ ఉన్నాను, ఏంటంటే మనకి కళలు వస్తూ ఉంటాయి. నిద్రపోయినప్పుడు వచ్చేది కళ, ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చేది దర్శనము. కనుక ఇలాగ మనం కళ్ళు చూస్తూ ఉండగానే ప్రత్యక్షిస్తుంటే కళ్ళు తెరుచుకున్నప్పటికీ కూడా కొన్ని దృశ్యాలు మనకు కనిపిస్తాయి. దేవుడికి ఇష్టమైతే కనుక కళ్ళు తెరుచుకున్నప్పటికి కూడా ఆ యొక్క దేవుడు తెలియచేయాలనుకునేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తాడు. కనుక కళ్ళు తెరుచుకున్నప్పుడు దైవ ప్రత్యక్షత అది. కళ్ళు తెరుచుకుని ఉన్నప్పటికీ కూడా అది దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే కళలు వస్తూ ఉంటాయి అన్నమాట. కళలో ఏదైనా కొంచెం మనకి కష్టతరంగాను బాధాకరంగాను మరి ఏదో కీడు కలిగేటట్లుగాను ఉన్నది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలో తెలిస్తే చాలాసార్లు చెప్పిన మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉన్నాను. ఈ కళ వచ్చిన వెంటనే మరి లేచి ప్రభుని స్తుతించి, ఈ కళలో కీడు కనిపించింది ప్రభువా, ఈ కీడును తొలగించి మేలుగా చెయ్యి అనేటువంటి మాట మనం ప్రార్థన చేసేవారం. అలా కూడా కాకుండా ఏమనాలంటే ఈ కీడును మేలుగా మార్చు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? మారా అనేటటువంటి చోట్లో నీరు చేదుగా ఉన్నాయి. చేదుగా ఉందని చెప్పినప్పుడు ఏం చేశారంటే ఒక చెట్టును ఆ నీటిలో వేసినప్పుడు ఆ మారాయే ఏమైపోయింది? మధురముగా మారిపోయింది. అంతే తప్ప ఇంకొక మధురం మట్టుకొచ్చి అక్కడ పెట్టలేదు. కనుక అదే ప్రదేశము అదే నీళ్లు, అదే నీళ్లు ఏముగా మారిపోయాయి? ఆ చేదైనటువంటి జలాలు మధుర జలాలుగా మారిపోయాయి అన్నమాట. అందుకే మనకి ఏదైనా కీడు కళ కానీ దర్శనం కానీ వచ్చినప్పుడు ప్రభు సమర్పణ చేసి ఈ కీడును మేలుగా మార్చు ప్రభు అనేటువంటి ప్రార్థన చేయాలని దైవజనులు చెప్పారని పెద్దలు చెప్పగా విన్నటువంటి మాటలు మీతో నేను చెప్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఏదైనా కీడు కనిపించిందని మనకు ఉంటే కనుక ప్రభు ఇదిగో మాకు చూపించావు కాబట్టి ఈ కీడుని మేలుగా చేయి తండ్రి, మాకు చూపించకపోతే కనుక ఈ కీడేంటో మాకు తెలిసిపోయాను, మాకు కలుగును. కనుక మీరు చూపించారు కాబట్టి ఈ చూపించినటువంటి కీడును మేలుగా మార్చు ప్రభు మా జీవితాల్లో అనేటటువంటి ప్రార్థన మనము ప్రభువుని చేస్తే కనుక కీడు మేలుగా మారుతుందని, అలాగే మారా మధురముగా మారుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యములో ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు కూడా ఏ చరిత్రలు ఉన్నప్పటికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనేటువంటి చరిత్రలో యేసు ప్రభు యొక్క ముఖ్య కేంద్రం, యేసు ప్రభువుని గురించినటువంటి వాక్యమే. ఇది ప్రవచన ఈ పాత నిబంధన అంతా కూడా ప్రవచన భాగం, మరి క్రొత్త నిబంధన అంతా కూడా నెరవేర్పు భాగం. కనుక కొత్త నిబంధనలో ఉన్న పాత నిబంధనలో ఉన్న ఏ వాక్యం చూసినప్పుడు కూడా యేసు ప్రభుని గురించినటువంటి మాటలే ఉంటాయి. కనుక యేసు ప్రభుని గురించినటువంటి ప్రవచనాలు నెరవేర్పులు ఈ యొక్క పాత నిబంధన క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక సమకూర్చుకోవడానికి ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు మనకు సమకూర్చి పెడతాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రార్థన ఏ విధంగా చేయాలో తెలియనటువంటి పరిస్థితులు కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు, మన చేత చెయ్యిస్తాడు. దేవుడు మూలుగుతో కూడినటువంటి ప్రార్థన దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి మనకు ప్రార్థన సహకారం అందిస్తాడు. కనుక ప్రార్థన సహకారం అందించినటువంటి పరిస్థితుల్లో ఆ పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి నాకు ప్రార్థన నేర్పించు ప్రభువా అని అడగాలి. పరిశుద్ధాత్మ కావాలని అడగాలి. పరిశుద్ధాత్మ సహాయముతో నాకు ఈ ప్రార్థన జరిగించు తండ్రి, ప్రార్థనకు నెరవేర్పి తండ్రి అని మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమైనాం. కనుక ఇది హృదయపూర్వకమైనటువంటి మరి ప్రార్థనగా ఉండాలి, హృదయపూర్వకమైనటువంటి వాక్య పఠనగా ఉండాలి. మనం ప్రార్థన చేసినా పాట పాడినా ఏం చేసినప్పటికీ కూడా హృదయపూర్వకముగా, ఎవరో బలవంతం చేస్తే వచ్చేది కాదు. బలవంతముతో వచ్చేటటువంటిది బలవంతంగానే ఉంటుంది, అది ఫలభరితంగా ఉండదు.
కనుక ఫలభరితంగా మారాలంటే బలవంతం అక్కర్లేదు. మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి నాకు ఈ వాక్యం తెలియచేయి ప్రభువా అంటే తెలియచేస్తారు. తెలియచేయమని అడగకపోతే కనుక మనకు అది అర్థం కాదు. ఒకవేళ తెలియచేయాలి, నీ చేత చెప్పించాలనుకుంటే దేవుడే ఏదో ఒకప్పుడు నీకు దర్శన రూపంలోనో కళ్ళ రూపంలోనో నీకు ఆ వాక్యం గురించి మర్మం తెలియచేస్తారు. అది నువ్వు తప్పనిసరిగా ఇతరులకు తెలియచేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక హృదయపూర్వకమైనటువంటి అందుకే ఎంతో సమయంగా మనం లోకంలో గడిపేస్తూ ఉంటాము. టీవీల దగ్గర, లేకపోతే కబుర్లు చెప్పుకునే దగ్గర, ఇంక ఏదేదో లోక కార్యాల్లో పడిపోయి టైంను వేస్ట్ చేసుకుంటూ ఉంటాం, వృధా చేసుకుంటూ ఉంటాము. కనుక ఇప్పుడు అసలు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరి మనకి వృధా అనేటటువంటి మాటే మనకు కనిపించదు. ఎందుకో తెలుసా, మనం ఏం చేసినప్పుడు కూడా ఏం మాట్లాడినా కూడా ప్రభుని గురించినటువంటి మాటలు తప్ప ఇంకే మాటలు మనకు రావు. లోకాభిరామాయణం మన దగ్గరికి రాదు. ఎందుకంటే దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన జీవము కలిగి ఏ పని చేయకుండా ఉండలేడంటే ఆయన ఎక్కడ ఏ పని చేయాలో, ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి ఏది సృష్టించాలో అదంతా కూడా 24 గంటలు కూడా ఆయన మెళుకు కలిగినటువంటి వాడు. కునుకడు నిద్రపోడు. ఆయన గురించినటువంటి వాక్యాలు మనకు ఉన్నాయి. కునుకడు నిద్రపోడు. నీకు సహాయం చేయటమే ఆయనకి ఉండేటటువంటి ఒక మరి సవాలైనటువంటి మాట. నరుడికి సహాయం చెయ్యాలి అంతే ఆయన కోరుకునేటువంటి మాట అది. అందుకే అలాంటి తండ్రికి బిడ్డలమైనటువంటి మనము కూడా నిద్రాహారాలు ఉండడానికి వీల్లేదు. ప్రభు మీదే ధ్యాస పెట్టుకుని ఉండవలసినటువంటి వారమైన కొంచెం సమయం దొరికితే ప్రభు నిమిత్తమే మాటలు చెప్తూ ఉండాలి. కొంచెం సమయం, కొంచెం అనుకూలమైన సమయం ఎవరి దగ్గర మనకు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క మాటలు చెప్తూనే ఉండాలి. వారికి ధైర్యపరుస్తూనే ఉండాలి. వారికి దేవుడి గురించినటువంటి విషయాలు చెబుతూ ప్రభావితం చేస్తూ ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనము ఈ పరిచర్య చేసేటప్పుడు శరీరము అలుస్తూ ఉంటుంది, అలసిపోతూ ఉంటుంది. ప్రయాణాలు చేయాలి, ప్రసంగాలు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరము ఎంతో బలహీనతకు లోనవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మన యొక్క ఈ ప్రయత్నంలో ఏ లోపం ఉండడానికి వీల్లేదు. ప్రయత్నం చేయాలి, మరి ప్రసంగం చేయాలి, ప్రయాణం చేయాలి. ఇవన్నీ కూడా అలసిపోయేటటువంటి పరిస్థితులు. అయినా మనము అలసిపోయామనే మాట మన దగ్గర రావడానికి వెళ్ళేది. ఎందుకో తెలుసు, గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసి 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 ఆయన చెమట రక్త బిందువులు వలె అయిపోయేటంతా ప్రార్థన చేశారు. మరణమొగునంతగా ప్రార్థన చేశారు ఆయన. అప్పుడు దేవదూతలే దిగి వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక నువ్వు పరిచర్య చేసి అలసిపోయినాను అనుకుంటున్నావేమో, కానీ అలసిపోయిన నీకు పరిచర్య చేయడానికి దేవుని దగ్గర ఉండేటటువంటి దేవదూతలను పంపిస్తాడని మనం గమనించవలసినటువంటి వారమైన అనుకుంటాం. అయ్యో పాపం రాత్రి పగలు కూడా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు ఈ బిడ్డలు, మరి ఆ ప్రయాణాల్లో ప్రభు అలసిపోతున్నారు తండ్రి అని అనుకుంటాం. మనం ప్రార్థన చేయడం మన యొక్క విధి, ప్రార్థన చేస్తాం. అయితే వారికి సహాయం చేయటానికి తెలియని రీతిగా దేవుడు ఏమిస్తాడో తెలుసా, దేవదూతలను పంపించి వారికి పరిచర్య చేయించేటువంటి గొప్ప అనుభవాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. గనక మరి ఇది ఏంటంటే దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు. మన్నా అంటే ఏ రోజుకి ఆ రోజే మన్నా దేవుడు సమకూర్చుకోమని చెప్పాడు. కాబట్టి ఈరోజు ఈ ప్రార్థనలో నాకు ఏ దర్శనం ఇస్తావు ప్రభా, ఈ ప్రార్థనకి ఏ ప్రతిఫలం ఇస్తావు ప్రభా, ఈ వాక్యం చదువుతుంటే వాక్యములో నుంచి నాకు అర్థం కాని సంగతులు ఏవైనా ఉంటే అర్థమయ్యేటట్లుగా నాకు ఎలాగ చెప్తావు ప్రభా అనేటటువంటి ధ్యాస ప్రభు మీద మనకి ఎప్పుడైతే ఉందో, మనకు సహాయం చేసేవారు ప్రభువే తప్ప ఇంకెవరో కాదు. ఇంక ఎవరిని మనం అడగక్కర్లేదు. బైబిల్ ఎక్స్ప్లెయిన్స్ బైబిల్ అన్నారు పండితులైనటువంటి వారు. మనకు బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బైబిలేనట. ఇంకా అందుకే ఈ బైబిల్లోనే ఉంటే అనుబంధ వాక్యాలన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉంటాడు దేవుడు. కనుక తన జ్ఞానముతో మన జ్ఞానాన్ని వెలిగించినప్పుడు ఈ యొక్క బైబిల్ ఏ విధంగా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాగ మరలా బిడ్డలైనటువంటి వారు మనం తెలియచేయాలి అనేటువంటి విషయం దేవుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, నువ్వు మోకరించు, ప్రార్థన చెయ్యి. లేకపోతే మోకరించలేకపోతే కనుక మనసులో అనుకునిటే కష్టమా అదురుట కన్నా అన్నారు దైవజనులు. కనుక మనము అదేలాగానే అదిరిపోయే కన్నా అడుగు, నువ్వు దేవుణ్ణి అడిగితే చాలు. కనుక అనుకునిటే కష్టమా అన్నారు. కడుపులో నువ్వు అనుకో, నువ్వు నోటితోటి పెదవులతోటి అనకపోయినా దేవుని దగ్గర నువ్వు కడుపులో అనుకో. మనసులో కార్యం కూడా దేవుడు వింటాడు. మనసులో అనుకున్నటువంటి ఆ యొక్క అంశం ఏంటో అని తెలిసిపోతుంది. నువ్వు అనుకోమంటున్నాడు దేవుడు. కనుక అడగమంటున్నాడు, అనుకోమంటున్నాడు. నువ్వు అనుకోవాలి, అడుగుతూ ఉండాలి. అది
ఒకప్పుడు ఇది ఒకప్పుడు ఏ రకంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడో తెలియదు గనక అనుకునిటే కష్టమా అదురుట కన్నా అన్నారు. కాబట్టి అడగవలసిన విషయాలన్నీ కూడా నువ్వు అడగడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన అవసరతను బట్టి మనము మన పరిచర్యకు అవసరమా, మన కుటుంబానికి అవసరమా, నా వ్యక్తిగత పరిస్థితులకు అవసరమా, ప్రభువా ఇదిగో నేను చెయ్యి చాపి అడుగుతున్నానని చెప్పి ప్రార్థన చేసుకోవాలి మనం. అప్పుడు మన స్థితిగతులను బట్టి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడని మనం గమనించవలసినటువంటి వారమైన దేవుణ్ణి అడిగి దేవుని ద్వారా పొందుకునేటటువంటి యొక్క పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. డబ్బులతో చేసేసుకోగలము, లేకపోతే పెద్దవాళ్ళ అండతోటి ఏదో చేసేసుకోగలం, కానీ అది దేవుని దగ్గర వచ్చేటువంటి ఆశీర్వాదాలుగా ఉండవని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే అడిగి పొందుతామో మనము దేవుడే మనకి ఉత్తరవాది అయి ఉన్నాడు. దేవుడినే మనం ఇతరులకు చూపించడానికి అవకాశం కలుగుతుంది. అంతే తప్ప ఆ ధనవంతులు, ఈ గొప్పవాళ్ళు, ఆ రాజకీయవేత్తలు కాదు మనకు కావాల్సినటువంటిది. దేవుడు దేవుడు దేవుడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన యొక్క ఫలభరితమైనటువంటి జీవితముల గురించి చెప్పాలంటే దేవుడు, ప్రార్థన, ఇవి ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయో ఇతరులకు చెప్పేటటువంటి విధానము మన దగ్గర దేవుడు అందిస్తాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మనం ఇక్కడ ఇంకొక మాట ఎలాగ గమనించాలంటే సమయము ఇది మనకి టైం అన్నారు. ఈ టైము పోతే వచ్చేటటువంటిది కాదు. ధనమైనా మరి పోతే సంపాదించుకోగలుగుతాము. మరి ఐశ్వర్యవంతులందరూ కూడా చాలామంది ధనవంతులు, జమీందారులు మరి కొంత పోగొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ పుంజుకుంటూ ఉంటారు, మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటారు. మరి అయితే కాలం అలా కాదు కదా. డబ్బు అయితే అలాగే ఉంటుంది, కానీ పోయిందని మళ్ళీ ఎలాగైనా రాబట్టుకోగలుగుతాము. 10 మరి 10 రెట్లు మనం రాబట్టుకోగలుగుతాం. కానీ టైం ఇంకా రాదు. ఇంకా అది మనకు గతించిపోయినటువంటి ఆ యొక్క సెకను, ఆ గంట, ఇంకా ఆ గడియ ఏది కూడా మన దగ్గరికి రాదు. మరలా వచ్చేదంతా కూడా కొత్త గడియే తప్ప పాత రోజులు మనకు రావు. గనక పోయిన సమయాన్ని మనము ఎలాగా పోయింది, ఉన్నటువంటి సమయాన్ని ఎలా విలువైనటువంటి సమయంగా మనం మార్చుకోవాలి. ఏ సమయం నుంచి నేను ప్రార్థన చేసుకోవాలి, ఏ సమయం నుంచి కనిపెట్టాలి, ఏ సమయం నుంచి మరి ఇంట్లో పనులు చేసుకోవాలి, ఏ సమయం నుంచి మళ్ళీ ఆరాధన, ఏ సమయం నుంచి అనేటటువంటి సమయ పాలన అన్నారు. కనుక సమయాన్ని మనం పరిపాలించాలి, కానీ మనల్ని సమయం పరిపాలించకూడదు. కనుక ఏ టైంలో ఏది చేయాలనుకున్నామో అది చేసి తీరడానికి మరి అనుదిన ఆహారం అన్నారు. ఈ మన్నాను పైనుంచి వచ్చినటువంటి ఆహారం, దేవదూతలు తినే ఆహారం అని కూడా దీని గురించి రాయబడి ఉంది. కనుక మరి ఆ పైనుంచి వచ్చేటటువంటి ఆహారాన్ని మనం తీసుకొని మనం తిని మన కుటుంబీకులకు మనం కావలసిన వారందరికీ కూడా ఈ ఆహారాన్ని పంచిపెట్టడానికి, ఎవరి మట్టుకు వారికి ఇంటికి కావలసిన వారందరికీ కూడా నువ్వు ఈ యొక్క స్వాలడు చొప్పున నువ్వు సమకూర్చుకోమని చెప్పి రాశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని స్వాలలని అర్థం చేసుకోవాలన్నమాట. కనుక నీ యజమానత్వం అంటే నువ్వు తల్లివా తండ్రివై ఉంటే కనుక ఇంట్లో ఆ పిల్లల నిమిత్తము నువ్వు ప్రార్థన చేసి సంపాదించి వారికి పెట్టాలి. ఎలాగైతే ఈ పూటకు ఆహారం అందిస్తున్నావో, లేకపోతే ఈ సంవత్సరానికి ఆహారం అందిస్తున్నావో, కుటుంబానికి కావాల్సినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేసి ఉంచుతున్నావో, అలాగే ఈ ప్రార్థన ద్వారాగా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళకు కూడా సమకూర్చి పెట్టాలనేటటువంటి ఉద్దేశాన్ని మనం కలిగించుకోవలసినటువంటి వారమైన. కనుక లోకంలో జీవించడానికి ఏమేమి అవసరమో తెలుసు మనకి. అది దేవుడు జ్ఞానం ఇచ్చేసాడు. అయితే దైవ జ్ఞానం తక్కువగా ఉంది. దేవుడు ఈ బైబిల్ జ్ఞానము ఇవన్నీ కూడా బిడ్డలకి మనము ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేయడమే కాదు, వాళ్ళకు కూడా సమృద్ధికరమైనటువంటి దేవుని యొక్క వాక్యాహారాన్ని అందిస్తూ ఉండాలనేటటువంటి ఉద్దేశము మనము కలిగించుకోవలసినటువంటి వారమైనాం. కనుక మరి ఈ పరిచర్య, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాము అంటే మన పిల్లలకు కూడా పరిచర్యను మనం అందిస్తూ ఉండాలి. ఇది పుట్టినప్పటి నుంచి కూడా పిల్లలకు మనం ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో నేర్పించినటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా వారు అవలంబిస్తూ ఉంటారు. ఆ కుటుంబ పద్ధతులే వారు ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు కూడా కుటుంబ పద్ధతుల ప్రకారంగా వారు జీవిస్తూ ఉంటారు. అందుకే బాలుడైనప్పటి నుంచి కూడా మనము వారికి నేర్పిస్తూనే ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ రోజున అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే తాజా వర్తమానాలు. ఇంకా తాజా వర్తమానాలంటే తాజా ఆహారము, మరి ఎప్పటికప్పుడే ఫ్రెష్ ఆహారము. ఈ మధ్యకాలంలో సహోదరికి బలహీనత వచ్చింది. మరి ఇప్పుడు వారికి ఏమని చెప్తున్నారండి, పలకరించడానికి వచ్చినటువంటి వారందరూ కూడాను, అమ్మ మీరు ఇంకా రాత్రుళ్ళు అన్నం తినకండి, టిఫిన్ తినండి, ఇడ్లీ తినండి, లేకపోతే ఏదో ఒక పండు ఫలమో ఏదో ఫ్రూటో ఏదో జ్యూసో తీసుకోండి అని అంటున్నారనమాట.
సలహాలు ఇస్తారు. ఎందుకంటే కొంచెం అనారోగ్యం వచ్చిందని, ఆ అనారోగ్యం వచ్చిందని కొంచెం సలహాలు ఇస్తూ ఉంటారు, ఏం తినాలి ఏం తాగాలని. అలాగే ఈ బైబిల్ తెలియనటువంటి వారికి కూడా మనం కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉండాలి. అమ్మ ఇది రోజు కూడా తీసుకుంటూ ఉండండి, ఈ ఫ్రూట్ తీసుకోండి, ఈ జ్యూస్ తీసుకోండి అని ఆరోగ్యం కొరకు ఎలాగైతే చెప్తున్నామో ఈ యొక్క వాక్యాన్ని చదువుకోండి అమ్మ. ఈ కష్టస్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యం చదువుకోండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వాక్యం చదువుకోండి, మీకు ఏదైనా కోరికలు నెరవేరాలంటే ఈ వాక్యం చదువుకోండి అనేటటువంటి మాటలు వారికి మనం చెప్తూ ఉంటే ఆ వాక్యాన్ని బట్టి వారు కూడా ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, వారు కూడా ప్రతిఫలాలు పొందుతారు, వారు కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, సాక్షులుగా నిలబడతారు. అప్పుడు సాక్షి సమూహం అవుతుంది. సాక్షి సమూహంలో చేరవలసినటువంటి వారమైన కనుక ఈ యొక్క మన్నా అనుదిన ఆహారం అన్నారు కాబట్టి దినదినము ప్రార్థన చేసుకోవాలి, దినదినము వాక్యం చదవాలి, దినదినము కనిపెట్టుట అనేటటువంటి కార్యక్రమం జరగాలి. అప్పుడే మన జీవితాలు ఫ్రెష్గా ఉంటాయని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇప్పుడు ఈ మన్నా ఆకారం ఎలాగుందని తెల్లని కొత్తిమీర గింజల్లాగా అన్నారు. కొత్తిమీర గింజలంటే ధనియాలని మనం కొంచెం తెలిసిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కొత్తిమీర గింజలంటే కొత్తిమీరలో నుంచి వచ్చినటువంటి గింజలు, అవే ధనియాలని మనకు ఎలాగా అర్థమైంది. ఈ కొత్తిమీర అంటే ఆహారానికి ఎంత శ్రేష్టమైనటువంటి ఆహారము, అది బలాన్ని ఇస్తుంది, మరి శరీరంలో ఉండేటువంటి చెడుని తీసివేస్తుంది, కనుక రుచికరంగా కూడా ఉంటుంది కొత్తిమీర. ఆ ధనియాలు, దానిలోంచి వచ్చినటువంటి ధనియాలు కూడా ఉన్నాయి. కొత్తిమీర ఏమో కూరలో వేసుకుంటాం, పచ్చళ్ళు చేసుకుంటాం, అది వాడతాం మనం. ఇంకా దాన్ని కూడా కొంచెం ఉడికించి కషాయంగా చేసుకుంటే కూడా శరీరానికి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ధనియాలు కూడా ప్రతి కూరలో కూడా వేస్తూ ఉంటాం, ధనియాల పొడి కానీ చేసుకుంటాము, అన్నంలో కలుపుకొని తింటూ ఉంటాము. ఈ ధనియాలు కూడా పైత్యాన్ని తగ్గిస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. కనుక తెల్లని కొత్తిమీర గింజల వలె రూపము, దాని యొక్క ఆకారము ఆ విధంగా ఉంది. కనుక దేవుడు తినడానికి ఇచ్చినటువంటి యొక్క ఆహారము ఎక్కడికి వచ్చింది? భూమి మీదకు వచ్చింది. పోయబడిన పరిమళ తైలం అన్నారు దాన్ని. ఆకాశం నుంచి దేవుడు కురిపించినటువంటి మన్నా. ఈ మన్నా తెల్లటి కొత్తిమీర గింజల వలె ఉంది. ఆహారానికి, ఆరోగ్యానికి సరిపడేటటువంటి విషయంలో మనం దీని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆకాశం నుంచి వచ్చింది అంటే కనుక అందుకే పరమగీత గ్రంథములో మరి మొదట అధ్యాయం 3వ వచనం పరిమళ సువాసన అన్నారు. ఈ పరిమళ తైలము అన్నారు. ఈ పరిమళ తైలము పూసుకునే పరిమళ తైలము అన్నారు, పోయబడిన పరిమళ తైలము అన్నారు. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం వాక్యంలోను. కనుక పూసుకొను పరిమళ తైలము, పోయబడిన పరిమళ తైలం. పరిమళ తైలం అంటే సువాసన ఇచ్చేటటువంటి ఒక ద్రవ పదార్థము. అది సెంట్ అనండి, అది ఒక లిక్విడ్ అనండి, ఇంకేదనండి. కనుక అది పరిమళంతో కూడినటువంటి పరిమళ సువాసన, మంచి సుగంధముతో ఉండేటటువంటి పరిమళ సువాసన. ఈ పరిమళ సువాసన ఎలాగ ఉండాలంటే పూసుకునేటటువంటి, అంటే ఒంటికి రాసుకునేటువంటి, పూసుకునేటంటే ఒంటికి అప్లై చేయడం అన్నమాట. అది పోయబడిన పరిమళ తైలం అంటే పైనుంచి పోయబడినటువంటి దాని గురించి పరమగీతంలో దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే యేసు అని పేరు పెట్టుదు అని గబ్రియలు దేవదూత మరియతో చెప్పినటువంటి మాట. ఎందుకంటే యేసు అనే పేరు భూలోకనామమా పరలోకనామమా మనం అనుకుంటే అది పరలోక నామము. అంటే పరలోకములో పుట్టి భూమి మీదకు పోయబడినటువంటి నామము యేసు నామము. కనుక యేసునామం పోయబడిన అంటే పరలోకానికి భూమి మీదకి 4 దిక్కులకు కూడా యేసునామం పోయబడింది. అక్కడి నుంచి పరిమళ తైలం పోసారు అంటే భూమి యొక్క 4 దిక్కులకి కూడా, భూ దిగంతముల వరకు కూడా వ్యాపించబడింది యేసునామం అనేటువంటి పరిమళ తైలము. ఈ పరిమళ తైలము యేసు యేసు యేసు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా నియమితుండు అన్నారు. కనుక యేసు క్రీస్తు ప్రభువారంటే మరి రక్షించడానికి అనుమతి పొందినవాడు, రక్షించడానికి పట్టా పొందినవాడు, రక్షించడానికి సమర్థుడైనటువంటి వాడు అనేటటువంటి మాట మనము, అభిషేకించబడినటువంటి వాడు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఈ పేరే ఎక్కడి నుంచి వచ్చిందంటే పోయబడిన పరిమళ తైలముగా భూమి మీదక యేసునామము వచ్చింది. ఆ యేసునామంలో నువ్వు బాప్తిసం పొందుతున్నావు, నేను బాప్తిసం, అనేక మంది బిడ్డలు పశ్చాత్తాపడి ఆ యేసు నామములో బాప్తిసం తీసుకున్నారు. ఈ పోయబడినటువంటి పరిమళ తైలం అనేటటువంటి యేసునామములో నువ్వు నేను బాప్తిసం తీసుకుని పూసుకుంటున్నాం. అంటే మన శరీరానికి అప్లై చేస్తూ ఉన్నాం.
దాన్ని దాన్ని ఏం చేస్తున్నామంటే రాస్తూ ఉన్నాం అన్నమాట. అంచేత మన నామం కూడా ఎలాగుందంటే పోయబడిన పరిమళ తైలము, పూయబడిన పరిమళ తైలం, పోయబడింది. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. పోయబడిన పరిమళ తైలం యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే, ఆయన నామం ఒక్కటే. ఆయన నామంలో మనం ఏం చేస్తామంటే ఆ పరిమళ తైలాన్ని తీసుకుని పూసుకుంటున్నాం. రక్షణ తీసుకున్నటువంటి మనము క్రీస్తు బిడ్డలుగా మారుతూ ఉన్నాం. మనం క్రీస్తు యొక్క సహవాసం చేస్తూ ఉన్నాం. ఈ పోయబడినటువంటి పరిమళ తైలం అన్నారు. 2 రకాలు చెప్పాను కదా. 3వ వచనంలోనే ఉంది, పరమగీత గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలోనే ఉంది. కనుక నీవు పూసుకొని పరిమళ తైలము, పోయబడిన పరిమళ తైలము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పోయబడిన పరిమళ తైలమైతే నీవేమో ఆ తైలమును పూసుకుంటూ ఉన్నావు, నువ్వు అప్లై చేసుకుంటూ ఉన్నావు. ఆ సువాసనే నువ్వు ధరించుకొని అనేక మందికి ఆ సువాసనను వెదజల్లేటటువంటి పనిలో నువ్వు ఉన్నావు అనేటటువంటి మాట. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక తెల్లగా నిగనిగలాడుతూ ఉందట ఈ మన్నా. ఈ కొలతను చెప్పారు, తెల్లని కొత్తిమీర గింజల వలె ఉన్నదని, తెల్లని రూపము అన్నారు. ఈ తెలుపు అంటే ఎప్పుడైతే వచ్చిందో పరిశుద్ధతకు సూచన కదా, పరిశుద్ధాత్మకు సూచన కదా. కనుక తెల్లని కొత్తిమీర గింజల వలె ఉన్నదని దీనికి మన్నా అని పేరు పెట్టారు. తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది, తేనె కలిపిన అపూపము వలె ఉన్నదట. తేనె కలిపినటువంటి, ఈ తేనె కలిపినటువంటి లేకపోతే నెయ్యి కలిపినటువంటి లేకపోతే వెన్న కలిపినటువంటి ఏ పదార్థమైనా సరే అది చాలా విలువైనటువంటి పదార్థంగా ఉంటుంది. అది తేనె కలిపినటువంటి, తేనె కానీ నెయ్యి కానీ ఈ 2 కలిపినటువంటి పదార్థాలు ఎప్పటికీ కూడా విలువైనటువంటి పదార్థాలు. కనుక వాక్యము తేనె వలె ఉన్నది, వాక్యము నెయ్యి వలె ఉన్నది. కమ్మటి బలమునిచ్చేటటువంటి ఆహార పదార్థంగా దేవుని యొక్క వాక్యం ఉన్నదని మనం గమనించవలసినటువంటి వారమైనా. ఈ లోకంలో ఉండేటటువంటి దేనికి కూడా సమానము కాదు. అన్ని నామముల కంటే కూడా పైనామమై ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము మరి ఎంత ప్రభావం కలిగినటువంటి నామము, విలువైనటువంటి నామము. ఈ నామమును పోల్చినటువంటి నామం మరొక్క నామం ఏ నామము కూడా లేదనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంది అంటే తెల్లనిది అనగానే పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, పరిశుద్ధాత్మ సూచనమైనటువంటిది అని మనం అర్థం చేసుకోవాల్సిన. ఇది భూమి మీద కురిపించబడింది, భూమి మీద కురిపించబడింది. మరి యేసుప్రభు యొక్క నామం ఎలాగైతే పైనుంచి కింద కురిపించబడిందో అలాగే ఈ మన్నాను కూడా ఇశ్రాయేలు తిన్నారన్నమాట. ఈ ఇశ్రాయేల్ మీద కురిపించబడి ఆ భూమి మీద కురిపించబడి ఆ పాళెము చుట్టూ కూడా మరి మీ ఐగుప్తు దేశంలో ఎవరికే లేదు, కానీ వీరికి ఆహారం అరణ్యములో దేవుడు ఇచ్చినటువంటి ఆహారం అన్నమాట. ఇది దేవుని యొక్క ఆహారం. ఇంకోటి ఏంటో తెలుసా, నీకు ఆహారం లేదు, దేవుని పని చేస్తూ ఉన్నావు, పరిచర్య చేస్తూ ఉన్నావు, దేవుని పరిచారకురాలు అయినావు లేకపోతే పరిచారకుడు అయినావు, దేవుని మాటలు చెప్పి 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 వచ్చేసావు, నీకు ఆహారం లేదు, ఇంట్లో ఏమి తినడానికి ఏమీ లేవు, వండుకోవటానికి ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు నీ పని నేను చేసి వచ్చాను కదా ప్రభు, నీకు వందనాలు తండ్రి అని ఒక్క మాట ఎప్పుడైతే మనం అన్నామో అనుకోనని రీతిగా ఎవరో ఒకరు వచ్చి ఈవేళ మీకు ఈ ఆహారం పెట్టాలని ఉందండి మీకు అంచేత ఈ ఆహారం తెచ్చినని అనేక రకాలైనటువంటి పంచభక్ష పరమాణాలు అంటారు. అలాంటి ఆహారం తీసుకొచ్చి నీకు పెడతా ఉంటారు. ఎందుకో తెలుసా, దేవుని బిడ్డవు నువ్వు ఆకలిగా ఉంటే ఆయన తట్టుకోలేరు. కనుక ఆయన నీకు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలతో కూడినటువంటి ఆ భోజనాన్ని నీకు సిద్ధం చేసి పంపిస్తూ ఉంటాడు. ఇదే పరలోకపు మన్నా అంటే. పైనుంచి వచ్చినటువంటి ఆహారం అంటే ఏంటనుకున్నారు, మనం ద్రవ్యం ఇచ్చి కొనుక్కునేది కాదు, కష్టపడేది కాదు. నువ్వు కష్టపడుతున్నావు దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నావు. దేవునికి అది తెలియదా? తెలుసు నువ్వెంత కష్టపడుతున్నావు. నువ్వు ఆకలిగా ఉన్నావని తెలియదా? తెలుసు. కనుక ఆకలి తీర్చడానికి మామూలు ఆహారం పెట్టడం నీకు మా రాజభోజనం పెడుతూ ఉంటాడు, మిలిటరీ భోజనం పెడుతూ ఉంటాడు నీకు. కనుక ఆయన బిడ్డవు, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నీకు ఏమేం కావాలో ఆయనకు తెలుసు. కనుక ఇది మనము ప్రతి వారి యొక్క జీవితం, సాధారణమైనటువంటి వారి యొక్క జీవితాల్లో కూడా నేను సామాన్యురాల్ని నాకే దేవుడు ఇలా పెడతాడంటే పెడతాడు. నువ్వు అడుగు, అడగడం చేతన వాళ్ళు మనకి. ఎప్పుడైతే మనకు అడగడం చేతనైందో ఆయన పెట్టేటటువంటి వాడై ఉన్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇది ఏంటంటే జీవాహారము. నేను జీవాహారమునై ఉన్నాను, నేనే జీవాహారమునై ఉన్నాను అన్నారు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో.